విజయనగరం జిల్లా ఎస్కోట పుణ్యగిరి క్షేత్రానికి రాగానే స్వామివారి దర్శనం కంటే ముందు ఈ నేచర్ లవర్స్ అయిన మామలు అయితే మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాయండి. నేను ఎంట్రీ ఎలా ఇస్తున్నాను, నా చేతిలో ఉన్న పండ్ల మీద అయితే కన్నేసాయి. ఏమి అనకముందే నా చేతిలో ఉన్న సీతాఫలాలన్నీ లాగేసి అప్పుడే ప్రసాదులాగా లాగించేస్తున్నాయి. చూసారా? ఏదేమైనా పుణ్యగిరి అడవి బిడ్డల ఆతిథ్యం మాత్రం అదిరిపోయింది రండి. మీరు ఎప్పుడైనా పుణ్యగిరి వస్తే మాత్రం మీ చేతిలో ఇలాంటి పండ్లు తినుబండరాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. కోతిరాజా చేతిలో సీతాఫలం పెట్టేసి ఫైనల్లీ బండి మీద పుణ్యగిరి గుడి వైపు అయితే బయలుదేరాం. అసలు ఈ రోడ్డు చూసారా భయ్య, చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, వేరే లేవులు అసలు. ఇక్కడ నుంచి అయితే అన్ని మెట్లేనండి. అసలైన సాహసం ఇప్పుడే మొదలైంది. ఇంకా మెయిన్ టెంపుల్ ఎక్కడుందో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పుట్టదార విశేషాలు అయితే త్వరలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ 20 రూపాయలు ఛార్జ్ చేశారండి. కేవలం 20 రూపాయలే కాబట్టి జేబుకి పెద్దగా భారమేమీ అనిపించలేదు. చెప్పాలంటే ఆ 20 రూపాయల టికెట్ తీసుకున్నాక నా బ్యాగ్ అయితే అక్కడే భద్రంగా పెట్టేశాను. ఎందుకంటే దారంతా ఆ కోతుల గ్యాంగ్ చూసి నాకైతే గుండెల్లో దడ పుట్టింది. సరేలేండి, కోతులు భయ అనే టెన్షన్ అన్ని పక్కన పెట్టేసి ఫైనల్లీ ఈ మెట్లు ఎక్కి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. అసలు ఈ మెట్లు ఎలా ఉన్నాయో చూసారా? ఈ మెట్ల మార్గం ఎంత దూరం ఉంది, పైకి వెళ్తే ఆ పుట్టదార ఎలా ఉంటుందో అసలు క్యూరియాసిటీ అయితే తట్టుకోలేకపోతుంది. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో వచ్చేయండి. ఫైనల్లీ మనమైతే దారగంగా అమ్మవారి జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాం. ఏంటంటే మనం ఈ అద్భుతమైన జలపాతాన్ని చూడాలంటే అంత సులువు కాదండి. ఈ లోతైన మెట్లను మనం ఇప్పుడు దిగాల్సి ఉంటుంది. కాళ్ళు కాస్త వణుకుతున్నాయి. పదండి జాగ్రత్తగా కిందకి దిగి ఆ దారగంగా అమ్మవారి లోయ అందాలను అయితే చూసేద్దాం. అసలు నీళ్లు ఎంత చల్లగా స్వచ్ఛంగా ఉన్నాయో తెలుసా? పుణ్యగిరి కొండల్లో ఈ నీటిని తాకగానే కలిగే అనుభూతే వేరు, మాటల్లో అయితే చెప్పలేము. ఇక్కడి నుంచి అయితే కాస్త ముందుకెళ్దాం, ఎందుకంటే అక్కడ పైన కొండపై నుంచి వాటర్ అనేది వస్తుంది. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. అసలు ఈ దృశ్యాన్ని చూడండి భయ్య, ఈ కొండలపై నుంచి స్వచ్ఛమైన నీరు ఎలా జలజల పారుతుందో చూస్తుంటేనే రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఈ నీళ్లు చాలా అంటే చాలా స్వచ్ఛంగా అయితే ప్రవహిస్తున్నాయి. మనమైతే ఇప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ఇనుప మెట్ల గుండా అయితే పైకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తాను లోపల ఏమేమి ఉన్నాయో. ఒకవేళ ఏమైనా ఉంటే మీకు కూడా చూపిస్తాను. లోపలైతే ఏమీ లేదండి, అదొక గృహలా ఉంది. అక్కడైతే ఏమీ లేవు, అందుకని నేను తిరిగి అయితే వెనక్కి వచ్చేసాను. ఒకసారి నేను మీకు ఈ వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఫైనల్గా అయితే ఈ లోయ జలపాతం, ఇనుప మెట్ల అడ్వెంచర్ అన్ని ముగించుకొని మళ్ళీ మన మెట్ల ప్రయాణం అయితే పునఃప్రారంభం చేద్దాం. డైరెక్ట్ గా మన ప్రధాన ఆలయం వైపు అయితే అడుగులు వేస్తున్నాం. దారగంగమ్మ తల్లి జలపాతం దగ్గర ఆ చల్లని నీటిని తాకిన తర్వాత ఒంట్లో అలసట అంతా ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మెట్ల మార్గం గుండా ఆ పరమశివుడు కొలువై ఉన్న ప్రధాన ఆలయానికి అయితే బయలుదేరాం. నిజం చెప్పాలంటే ఈ పుణ్యగిరి మెట్ల మార్గం ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభూతి. ఒకవైపు కోతుల అల్లరి, మరోవైపు జలపాతాలు, సబ్బడులు, వీటన్నిటి వైబ్రేషన్స్ మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతతను ఇస్తాయి. కొండల మధ్య సాగే ఈ నడకదారి ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతిని కూడా మనకు దగ్గర చేస్తుంది. కేవలం నడకదారే కాదు, ఈ కొండల మధ్య అక్కడక్కడ ఫోటోలు దిగడానికి, నడవడానికి బ్రిడ్జిలు కూడా కట్టారు. ఈ పుణ్యగిరి దారిలో అడుగడుగున ఇలాంటి నేచురల్ సర్ప్రైజులు మనల్ని కట్టిపడేస్తాయి.
ఫైనల్లీ ఆ ప్రకృతి అందాలన్నింటినీ దాటుకొని ఈ పుణ్యగిరి క్షేత్రంలోనే అత్యంత పవిత్రమైన కోటిలింగాల ఘాట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడికి రాగానే వచ్చే ఆ ఆధ్యాత్మిక వైబ్రేషన్ అసలు నెక్స్ట్ లేదు. ప్రకృతి సహసిద్ధంగా కొండపై నుంచి వచ్చే ఆ పట్టుదార నీరు నేరుగా ఈ లింగాలపై పడుతూ నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ స్వామివారిని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర జలాలను తలపై చల్లుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కోటిలింగాల ఘాట్ దగ్గర స్వామివారిని దర్శించుకున్న ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు. మళ్ళీ మరికొన్ని మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తుంటే మనం పుణ్యగిరిలోనే మరో ప్రత్యేకమైన ప్రదేశానికి చేరుకుంటాం. అదే ఈ త్రినాథ గుహ. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్లి చూద్దాం. చుట్టూ అన్ని పచ్చని చెట్లు ఉన్నాయి. చాలా నిశ్శబ్దంగా అయితే ఉంది. ఇక త్రినాథ గుహ అందాలను, ఆ దివ్య అనుభూతిని మనసారా ఆస్వాదించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మెట్లు ఎక్కుతున్నాం. ఇక కరెక్ట్ గా మన ఫైనల్ డెస్టినేషన్ అయిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయం వైపు అడుగులు వేస్తున్నాం. దారంతా కోతుల అల్లరి, లోయల జలపాతాలు, గుహలు దాటుకుంటూ వస్తే ఒంట్లో అలసట ఉన్న మనసు మాత్రం ఆ మహాశివుని సన్నిధికి చేరేసరికి ఫుల్ హ్యాపీగా ఉంది. పైనుంచి చూస్తే ప్రకృతి మనకు ఎంత అందమైన దృశ్యాన్ని ఇస్తుందో చూడండి. అసలు ఈ గాలి, ఈ కొండలు సౌందర్యం చూస్తుంటే ఇక్కడ నుంచి కదలబుద్దే కావడం లేదు. ఇప్పుడు మనం కరెక్ట్ గా గుడి పైభాగంలో ఉన్న వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న ఈ పచ్చని కొండలు, దట్టమైన అడవిని చూస్తుంటే అసలు ఈ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక చిన్న విషయం, రూల్స్ ప్రకారం గుడి లోపలికి కెమెరా అలౌ చేయరు. కేవలం ఈ గుడి బయట ఉన్న పవిత్రమైన వాతావరణ వైబ్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఈ గుడి పక్కనే అయితే పుట్టదార స్నానఘట్టానికి వెళ్లే దారి అయితే ఉంది. భక్తులు దర్శనానికి ముందు ఇక్కడే స్నానాలు చేసి గుడి లోపలికి అయితే వెళ్తారు. మీ జీవితంలో ఒకసారైనా ఈ నేచర్ అండ్ డివైన్ బ్లెస్సింగ్ ఉన్న పుణ్యగిరి క్షేత్రాన్ని చూడాల్సిందే. ఈ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ గ్యాంగ్ కి షేర్ చేయండి. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.